యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శివానందలహరి. శివానందలహరిలో ప్రస్తుత భాగం త్వమేకో లోకానాం అన్న 18వ శ్లోకంతో ప్రారంభమవుతోంది. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరిత దృశా. సుఖస్వరూపుడవైన ఈశ్వర, నీవు ఒక్కడివే జనులకు మోక్షఫలమునిచ్చువాడవు. నీ దయ వలన హరివిరించులు వైకుంఠ సత్యలోకములను పొందారు. వారు పొందిన దానితో తనివితీరక ఇంకనూ పరమపదమును కోరి నిన్ను భజించుచున్నారు. నీ యొక్క భక్తాభిప్రాయ వర్తనము ఎంత అపరిమితము! భక్తుల యందు నీకు గల దయ ఎంతటిది! నీ దయందు నా ఆశ ఏపాటిది! కరుణాపూరిత కటాక్ష వీక్షణములతో నాలోని అహంభావమును తొలగించి నన్ను రక్షింపలేవా? విజ్ఞాన యోగంలో భగవానుడు చతుర్విధ భక్తుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభా. పరమాత్మను సేవించు భక్తులలో ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అను 4 విధములైన వారున్నారు. వీరందరూ భగవంతుని సేవించేవారే. వారిలో సంతాపమును గురి అయి నివారణ కొరకు ప్రార్థించే ఆర్తులు, దైవమును గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి గల జిజ్ఞాసులు, ప్రాపంచిక విషయములందు ఆసక్తి చూపు అర్థార్థులు, భగవత్తత్వమును గ్రహించిన జ్ఞానులు ఉన్నారు. భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో మొసలి బారిన పడిన గజేంద్రుడు, భారతంలో దుష్ట దుర్యోధంచే అవమానింపబడిన ద్రౌపది ఆర్తుల కోవలోకి వస్తారు. అర్ధార్థులుగా కిష్కింధాధిపత్యాన్ని ఆశించిన సుగ్రీవుడు, శ్రీరాముని శరణువేడి లంకకు రాజైన విభీషణుడు పరిగణింపబడ్డారు. కృష్ణతత్వం తెలుసుకోవాలనుకున్న ఉద్ధవుడు, భగవంతుని గురించి తెలుసుకుని పాపరహితుడు కావాలనుకున్న పరీక్షిత్ మహారాజు జిజ్ఞాసులు. ఇక జ్ఞానంలో అగ్రగణ్యులు ఎందరో ఉన్నారు. వారిలో వ్యాసమహర్షి పుత్రుడైన సుఖబ్రహ్మ, హరిస్మరణను విడువని ప్రహ్లాదుడు, విష్ణుగానంతో లోకాలను పునీతంగా గావించిన నారదుడు మొదలైన వారున్నారు. ఎవరు ఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. సకామ భక్తి పరులైన దేవతలు పరమేశ్వరుని సేవించి వారి లోకాలకు అధిపతులై అష్టైశ్వర్యాలతో కూడిన సార్వభౌమత్వాన్ని పొందారు. అయినా వారు లభించిన దానితో తృప్తి చెందక ఏదో పొందలేకపోయాం, ఏదో పోగొట్టుకున్నాం అన్న భావన కలిగి మరల పరమేశ్వరుని ఆశ్రయించారు. ముక్తి ప్రసాదించమని అర్థించారు. అటువంటి వారిని కూడా దృష్టి అందించుకున్న శంకరులు ఈ శ్లోకమందు తనకు భోగభాగ్యాలతో పని లేదని, సార్వభౌమత్వం అంతకన్నా అవసరం లేదని, చివరకు ముక్తిఫలం కూడా కాంక్షించనని చెప్తూ, నీ పాదసేవా భాగ్యం ఒక్కటి ప్రసాదించు చాలు, వేరేదీ కోరను అని శివుణ్ణి వేడుకున్నారు. ఏ ఒక్కటి ఉంటే కావలసినవి పొందవలసినవి పొందలేకపోయామన్న అసంతృప్తి ఉండదో అటువంటి భగవత్పాద సేవా తత్పరతను మాత్రమే అభిలషించారు. ఆ ఒక్కటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే అని అభిప్రాయపడ్డారు. దురాశా భూయిష్టే దురధిపగృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివకృతార్థాః ఖలు వయం. మృత్యుంజయ, దురాశచే నిండినది, దుష్ట ప్రభువుల మందిరద్వారమునకు చేర్చున్నది, దుర్వసానము కలది, పాపములకు ఉనికి పట్టైనది, దుఃఖము జనింపజేయింది అగు జనన మరణాది ప్రవాహరూప సంసారమునందు పరిభ్రమించుచు
నేను పడుతున్న శ్రమను ఎలా గుర్తించవు? నీ భక్తుడైన బ్రహ్మదేవుని యొక్క ప్రీతి కొరకు, ఆయనను సంతోషపరచుట కొరకై నా కష్టములను పోగొట్టదలచలేదా? ఉపేక్షించుచున్నావా? చెప్పు. అయినా నీవు భక్తవత్సలుడు అయినప్పుడు మాకేమి లోపము? భక్తుల పట్ల ఇంత ప్రేమ నీకున్నచో నీ భక్తులముగు మేము కూడా కృతార్థులమే కదా. పుట్టిన ప్రతి వ్యక్తికి దేహ సంబంధమైన సంసారమునకు సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. బాధ్యతల నిర్వహణ అనేది అతి క్లిష్టమైన కార్యం. ఒక్కొక్కప్పుడు చేయకూడని పనులు చేయవలసి రావడం, చేరకూడని వారి పంచన చేరడం అనేవి జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండా చేసే పనులు కూడా ఇతరులను బాధించేవిగా ఉంటాయి. వెరసి ఇవన్నీ ఇంకో జన్మకు కారణమవుతాయి. దురాశాపూరితమైనది, దుఃఖజనితమైనది, చవిలేనిది అయిన జనన మరణ రూపమైన సంసారం ఒక విషవలయం. మానవులు అయిన మేము ఈ సంసార చక్రమందు తగులుకుని భ్రమించుచున్నాం. ఇట్టి మా శ్రమను ఎలా తప్పించవు? ఈ సంసార చక్రం నుండి తప్పింపగలవాడవు, ముక్తి ప్రసాదించగలవాడవు నీ ఒక్కడివే అని నమ్ముతున్నాను. అయితే మా నుదుటన ఈ బాధలు భరించమని వ్రాసిన బ్రహ్మదేవుడు నీకు భక్తుడైపోయాడు. ఆయన మీది వాత్సల్యంతో మా తలవ్రాతలను మార్చడం ఇష్టం లేకనే కాబోలు ఉపేక్ష వహిస్తున్నావు. అయినా అది నాకు ఉపకారమే అవుతోంది. ఎందుకంటే భక్తులందట్టి ప్రీతి కలిగి ఉండడం యుక్తమే. నీవు భక్తవత్సలుడైనప్పుడు నీ వాత్సల్యం ఒక్కరికే పరిమితం కాకూడదు కదా. నీ భక్తవత్సలత అనేది అందరికీ వర్తిస్తుంది. విరించి పట్ల నీవు అంత భక్తవత్సలుడవైతే మేము కూడా నీ భక్తులమే. నీ భక్తుడినైన నేను కృతార్థుడిని కానా? నీవు కరుణాసముద్రుడు కాదా? నీ దయకు హద్దులుండవని ప్రతీతి. మేము కూడా నిన్ను సేవించి సంసారమనే జంచాటం నుండి విముక్తులమవుతాం. భక్తవత్సలుడు నీవుండగా మాకేం భయం అంటూ భగవంతునికు బంధం వేస్తున్నారు శంకరులు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాన్ వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. బ్రహ్మకపాలమును ధరించిన వాడవు, సర్వవ్యాపకుడవు, ఆనంద స్వరూపుడవు, ఆది భిక్షువు అగువో దేవా, ఎల్లప్పుడూ సంసార ఇచ్చేనడి అడవియందు సంచరించుచున్నది, యువతల కుచిగిరులయందు క్రీడించుచున్నది, భార్యాపుత్రులందలి ప్రేమయను కొమ్మలయందు తిరుగుచున్నది, నలు దిశలా వేగముగా స్వేచ్ఛగా పరుగులిడుచున్నది, మిక్కిలి చంచలమైనది అగు నా యొక్క మనసనడి కోతిని భక్తి అనడి త్రాటితో గట్టిగా బంధించి నీ వశమునందుంచుకొనుము. ఈశ్వర ప్రీతిని కోరుకొని చపలత్వమును హరించి నా చిత్తమును నీ వశము చేసుకోమని శంకరులు ఈశ్వరుని ఈ విధంగా వేడుకుంటున్నారు. మనస్సనడి కోతి నా నిమిత్తం లేకుండా మోహకాననమందు నర్తిస్తోంది. పర్వములోనున్న పడతల వెంట పడుతోంది. దారాపుత్రులందే ప్రేమయనడి కొమ్మలయందు తమకముతో దూకుతోంది. చురుకుగా చిలిపిగా నలు దిశలయందు గంతులు వేస్తోంది. హే కాపాలి, ఈశా, భిక్షుక, నా చిత్తమనే చపల కపిని భక్తి అనే త్రాటితో బంధించి నీ వశమునందుంచుకో. మనిషిలోని బలహీనతలను, వాటి నుండి బయటపడే ఉపాయమును ఈ శ్లోకంలో శంకరులు తెలియజేస్తున్నారు. మనిషి పతనానికైనా ఉన్నతి సాధించడానికైనా అతడి మనస్సే కారణం. మనిషి మనస్సును మర్కటంతో పోలుస్తారు. కోతి ఒకచోట స్థిరంగా ఉండదు, ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. దానికి చపలత్వం ఎక్కువ, విషయవాసనలు కూడా ఎక్కువ, అవసరం లేని విషయాలను పట్టించుకుంటుంది. మనిషి కూడా అంతే. దీనికంతకు కారణం మనిషికి ఉండే మోహం. కామ వ్యామోహ మమకారాలనేవి చెట్లయితే ఆ చెట్లతో నిండి ఉండేదే మోహం. మనస్సనడి కోతి ఈ మోహారణ్యంలో వెచ్చలివిడిగా నిత్యం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. తాత్కాలికమైన సంతృప్తి కోసం వివిధ విషయాల్లోకి వెళ్ళి చిక్కుకుపోతోంది. శివ, అటువంటి నా మనోమర్కటాన్ని నియంత్రించగలవాడివి, అదుపులో ఉంచగలవాడివి నువ్వే. నీవు ఆది భిక్షువు కదా. చేతిలో కపాలం పట్టుకుని భిక్షాటనకు తిరుగుతూ ఉంటావు. నా మనసును కూడా నీ వెంట త్రిప్పుకో. అది కట్టుబడ్డానికి భక్తి అనే తాడు ఉండనే ఉంది. అయితే నా మనస్సు తేలిగ్గా నీ వెంట వచ్చే రకం కాదు. ఇది చాలా తెలివైంది, తప్పించుకో చూస్తుంది.
నువ్వు ఏమరపాటుగా ఉన్నావా సమయం చూసుకుని మళ్ళీ వెనక్కి నా వద్దకే వచ్చేస్తుంది. అందుచేత దాన్ని దృఢంగా బంధించు, నీ చెప్పు చేతుల్లో పెట్టుకో, నాకు ప్రశాంతత కలగజేయి. మనస్సును అదుపు చేయడం అంత తేలిక కాదు. శివుని యందు భక్తిని ముడిపెడితే గాని అది మాట వినదు. అది కేవలం మన ప్రయత్నంతో జరిగేది కాదు. ఆ శివుడే దాన్ని తన అధీనంలో పెట్టుకుని విముక్తిని కలిగించాలి. అందుకు సమర్థుడు ఆయన ఒక్కడే అంటున్నారు శంకరులు. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. మన్మథునకు శత్రువైన వాడా, లోకములను వశపరుచుకున్నవాడా, స్వరూప విమర్శకులైన గణముల చేత సేవింపబడువాడా, సర్వవ్యాపకుడా, అఖండానంద స్వరూపుడగో పరమేశ్వర, ధైర్యమనడి కంబము ఆధారముగా గుణత్రయ కార్యభూతములైన దేహాదులనడి త్రాళ్లతో నిలుపబడినది, ఎసటికి వలైనన్నా పోగలది, వాసనలనడి రంగులతో పద్మముల వంటి చిత్రములతో లక్ష్మీయుక్తమై ప్రతిదినము బ్రహ్మ విచారమునందు కూర్చబడినది, రాజమార్గమందు అమర్చబడినది, నిర్మలమైనది అయిన నా మనస్సునడి డేరాను పొంది పార్వతీదేవితో కూడి నా చిత్తకుటీరమందు సర్వోత్కర్షతో ఉండుము. నీవు కామ విజేతవు, సర్వస్వతంత్రుడవు, సర్వవ్యాపకుడవు, పరమానంద స్వరూపుడవు. ఓ ఈశ్వర, నా మనస్సును గుడారముగా చేసుకుని అందు నివసించు. ఈ గుడారం బలమైనది, ధృతి అనడి స్తంభమును ఆధారముగా చేసుకుని ఉన్నది. రజస్తమోరూపు గుణములు తాళ్లుగా కలిగి దేహాదులతో నిలిచి ఉన్నది. చిత్తమునకున్న చలిత ప్రవృత్తి చేత గుడారం నీ ఇష్టమైన చోటికి తీసుకుని పోవచ్చును. ఇది పూర్వ వాసనలనడి రంగులతో పద్మములతో లక్ష్మీయుక్తమై రాజమార్గం కలిగి ఉన్నది. నిరతము బ్రహ్మ విచారమునందు నిమగ్నమై ఉంది. ఇట్టి నా కుటీరమునందు తల్లి పార్వతీదేవితో కూడి వసింపుము. ముందు శ్లోకంలో చిత్తమును శివుని అధీనంలో పెట్టుకోమని ప్రార్థించిన శంకరులు ఇప్పుడు అదే చిత్తమును శంకరుని నివాస స్థానం చేసుకోమంటున్నారు. చిత్తము శివుడు వచ్చి ఉండడానికి ఏ విధంగా అనువుగా ఉంటుందో చెప్తున్నారు. ఎక్కడో హిమాలయాల్లో ఇల్లు వాకిలి లేనివాడుగా ఎందుకు ఉండాలి? నీవు నా దగ్గరికి వచ్చేయి. నా చిత్తమనే గుడారాన్ని నీ నివాస స్థానంగా చేసుకో. నా మనఃకుటీరం స్థిరత్వమనడి బలమైన స్తంభమును ఆధారం చేసుకుని ఉంది. సత్వరజస్తమో గుణములనడి త్రిగుణములనడి తాళ్లతో కట్టబడి ఉంది. ఒక చోట ఉండాలన్న నియమం లేనిది. నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి వాయువేగంతో పయనించే సౌకర్యం గలది. నా కుటీరం కేవలం గుడ్డతో చేసిన డేరానే కదా అని సందేహించకు. ఈ నా చిత్తం వివిధ భావాలనే రంగులతో పూర్వజన్మ సంస్కారములనే వాసనలతో ఉంది. ఈ చిత్తమునందున్న అనాహత పద్మమునందు స్వయం లక్ష్మీదేవి కొలువై ఈ నా చిత్తంలో బ్రహ్మ జిజ్ఞాస అనే వేదాంత చర్చ నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇన్ని మాటలెందుకు? నీకున్న లక్షణాలకు తగ్గట్టుగా నివాసయోగ్యంగా ఉంటుంది నా చిత్తం. సంకుచిత మలినాలకు తావులేని ఇన్ని శుభలక్షణాలు ఉన్న నా చిత్తం నందు మా అమ్మ గౌరీదేవితో పాటుగా వేంచేసి నివాసము చేయరాదా శంకరా? నా మొర ఆలకించు, నన్ను అనుగ్రహించి కదలిరా అని ప్రార్థిస్తున్నారు శంకరాచార్యుల వారు. ప్రలోభాద్యైర్ అర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. హే తస్కరపతే, భక్త సుఖదాయక, ప్రభు శంకర, ప్రలోభాది ఉపాయముల చేత సంపదలయందు ఆసక్తి కలిగిన నా మనస్సనడి దొంగ ధనవంతులేళ్లయందు పెక్కు విధములుగా సంచరించుచున్నది. ఈ మనస్సనడి దొంగను ఎట్లు సహింతును? ఇప్పుడు నా మనస్సును నీ వశము చేసుకుని ఏ అపరాధము లేని నా యందు దయచూపవయ్యా.
ప్రయత్నముచే బ్రహ్మ విచారమునందు నిమగ్నమై ఉన్నది అయ్యో. ప్రలోభములు చూసి ధనవంతుల నుండి ధనమును హరించవలనన్న పరతంత్రమైన నా యొక్క చిత్తమును ఓర్వలేకున్నాను అంటూ తద్దోష పరిహారార్థమై చిత్తమును వశము చేసుకోమని శివుని ప్రార్థిస్తున్నారు శంకరులు. క్రితం శ్లోకంలో శివునితో వాసయోగ్యమని చెప్పి తన చిత్తకుటీరంలో నివసించమని ఆహ్వానించిన శంకరులు ఇప్పుడు మనస్సును ఒక దొంగగా పేర్కొంటున్నారు. మనస్సనే దొంగ సంపద గలవారిని ప్రలోభములకు గురిచేసి వారి వద్ద ఉన్నది తస్కరించే గుణము కలది. ఈ దొంగ వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేక అవకాశం దొరికిన చోట సమయం సందర్భం చూసుకుని పరిచయాలు పెంచుకుని వారిని బుట్టలో పడవేసి కొల్లగొట్టడానికి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అది చేతికి చిక్కే రకం కాదు. దానికి ఆకారం లేదు, దేహం లేదు. దాన్ని ఎలా పట్టుకోవడం, ఎలా అదుపులో పెట్టుకోవడం? దొంగను పట్టుకోవాలంటే దాని ఒడుపు తెలిసిన దొంగల నాయకునికే అది సాధ్యం. ఎవరు ఆ దొంగల నాయకుడు అంటే ఇంకెవరు, శివుడే. ఆయన చోరప్రభుడు. తస్కరాణం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయోనాం పతయే నమః అంటోంది నమ్మకం. ఆయన దొంగలకే దొంగ. భాగవతంలో కృష్ణుడు కూడా దొంగే. వెన్న దొంగ, నవనీత చోరుడు. వెన్న దొంగే కాదు, భక్తుల హృదయాలను దొంగిలించినవాడు. శివకేశవులిద్దరూ దొంగలే కాదు, దొంగలకు నాయకులు కూడా. జగత్తు ఒక నాటకం అనుకుంటే అందులో అన్ని రకాల పాత్రలు పోషణ చేస్తాడు భగవంతుడు. ఆయన జగన్నాటక సూత్రధారి. అందుకే ఎవరికి తగ్గవారిని వారికి అప్పచెప్పడం. దొంగ దొంగల జట్టులోనే ఉండాలి. దొంగే దొంగను గుర్తుపట్టగలుగుతాడు. దొంగను అదుపు చేయగల సామర్థ్యం దొంగకే ఉంటుంది. కనబడకుండా అందరిలోనూ గుప్తంగా ఉండే మనస్సు ఒక దొంగ. ఇది అందరిలోనూ ఒక్కలాగా ఉండదు, ఒక్కలాగా వ్యవహరించదు. వైవిధ్యం కనబరుస్తుంది. వైవిధ్యంగా ఉండేదే విశ్వం అంటారు. అందుచేత ఈ మనస్సనే దొంగను ముందు సంస్కరించాలని, అది ఒక్క శివుని వల్లే అవుతుందని, మనస్సును శివుని ఆధీనం చేస్తే ఆయనే చూసుకుంటాడని శంకరుల వ్యాఖ్య. అందుచేత తనలో తిష్ట వేసుకుని ఉన్న చిత్తమనే దొంగను దొంగల నాయకుడైన శివునికి అప్పగించి బయటపడదామని, తనకు చేతగాంది శివుని వల్ల అవుతుందని తలచి నా మనస్సనే దొంగను నీ అధీనంలో పెట్టుకోమని ప్రార్థిస్తున్నారు శంకరులు. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. మహాప్రభో, నిన్ను ఆరాధించెదను, నీ పూజ చేసేదను. కానీ శంకరా, దానికి ప్రతిఫలముగా మోక్షానందమును వసుకుము. అంతేగాని నా పూజకు ఫలముగా బ్రహ్మపదమో లేక విష్ణుపదమో అనుగ్రహిస్తానని మాత్రం అనద్దు. బ్రహ్మత్వ విష్ణుత్వములు గాని ఇచ్చితివా, నేను మరల ఖగరూపము ధరించి ఆకాశమందు, మృగరూపము ధరించి భూమి యందు నీ అన్వేషణలో తిరిగి శ్రమపడలేను. తుదకు నిన్ను కనుగొనజాలక అటువంటి జన్మల వలన కలిగిన దుఃఖమును సహించలేను. కావున బ్రహ్మత్వ విష్ణుత్వముల కన్నా పరమపదమైన సాయుధ్యమును దయచేయుము. పరమేశ్వరుని ఆరాధించిన దానికి ఫలితముగా ఒకవేళ ఆయన దర్శనమిచ్చి వరం కోరుకోమని అడిగితే ఏం కోరాలి, ఏం కోరితే ఏ ఫలం వస్తుంది అన్నది యోచిస్తే శుభం జరగాలని కోరుకోవాలి, కానీ లాభించేది కోరుకోకూడదు. భస్మాసురుడు గజాసురుడు శ్రమ కోర్చి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రసన్నుని చేసుకుని సాక్షాత్కరింపజేసుకున్నారు. వరాలు కోరుకున్నారు, కానీ వారు కోరుకున్న వరాలు వారికే శాపంగా పరిణమించాయి. ఈ విషయం తెలిసిన శంకరాచార్యుల వారు పరమేశ్వరుని ఈ విధంగా అభ్యర్థన చేస్తున్నారు. శివ, నిన్ను ఆరాధించినందుకు ప్రతిఫలంగా గొప్పగా ఉంటుందని ఏ బ్రహ్మపదమో విష్ణుపదమో ఇచ్చేద్దామనుకుంటున్నావేమో. ఆ పని మాత్రం చెయ్యొద్దు. నీ ఆద్యంతాలు కనుగొనడానికి విష్ణుమూర్తి బ్రహ్మ పోటీ పడలేదా? విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి పాతాళమంతా తవ్వి గాలించాడు, అయినా నీ పాదాలను కనుగొనలేకపోయాడు. ఇక బ్రహ్మ హంసరూపం ధరించి నీ కోసం ఆకాశమంతా రెక్కలు నొప్పి పుట్టే వరకు ఎగిరాడు, ఫలం దక్కలేదు. నీ శిరోభాగాన్ని దర్శించలేకపోయాడు. చివరకు నీవు కరుణించి వారి మధ్య తేజోలింగంగా ప్రభవించలేదా? ఆ కారణంగా
నాకు బ్రహ్మపదం వద్దు, విష్ణుపదం అంతకన్నా వద్దు. ఆ రెండిటిని మించినది, ఆ ఆనందం కన్నా అధికమైంది, తిరిగి ఏ కోరిక కోరుకునే అవసరం లేకుండా చేయనుది అగు నీ తోటి సాయుధ్యమనే పరమపదమును ప్రసాదించు. నాకు అదే మోక్షం, అదే ముక్తి. శివపూజకు ఫలములుగా బ్రహ్మత్వ విష్ణుత్వములు ప్రసాదించిన అవి సాటి రావని, యుక్తములు కావని, ఒక్క మోక్షం మాత్రమే నిర్దిష్టమైన నిత్య సుఖమును ప్రాప్తింపజేయగలదని శంకరులు భావించి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. కదా వా కైలాసే కనకమణి సౌధే సహ గణైర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుటః విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. శివనివాస స్థానమైన కైలాసమునందు స్వర్ణరత్నమయ భవనమునందు ప్రమథ గణములతో కూడిన శివుని ఎదుట ఉన్నవాడినై స్ఫుటముగా కూర్చబడిన శిరస్సునందు అంజలిబంధము కలవాడనగుచు ప్రభు స్వామి పరమశివ పాహి పాహి అని పలుకుచు అట్టి ఆనందానుభూతి వలన కలిగిన సంతోషముతో బ్రహ్మకల్పములను క్షణమాత్రముగా ఎప్పుడు గడుపుదునో కదా. వెండికొండపై కొలువుదీరిన పరమేశ్వరునితో సాయుధ్యమును కోరి అట్టి ప్రయత్నమునకు సాధనకు అనుకూలమైన సపరిజన సాంబ సన్నిధివాసం ఎప్పుడెప్పుడు కలుగగలదో అని ఉత్సుకతతో ఎదురుచూచు వారి పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తున్నారు శంకరులు. సాలోక్య సామీప్య సారూప్య సార్ష్య సాయుధ్యాలనేవి ఎలా సాధించవచ్చునో తెలియజేస్తూ శంకరులు శివుని ఆశ్రయించిన వారు కష్టసుఖాలు ఎదురైనా పరమాత్మను తలపుల్లో నింపుకుని ఉంటారు. ఒంటరిగా గాక శివభక్తులైన ప్రమథ గణముల మధ్య ఉండాలని కోరుకుంటారు. వ్యతిరేక భావాలు గల వ్యక్తులుగాక తన ప్రక్క తన వంటి భక్తులే ఉన్నప్పుడు సంకల్పసిద్ధి కలుగగలదని భావిస్తారు. కమనీయమైన కైలాసమందు భక్తుల మధ్య నిలిచిన వారికి సాలోక్య సిద్ధి అనుభవానికి వస్తుంది. భక్తితో మూర్ధాంజలి ఘటించి శివనామస్మరణ చేస్తున్నప్పుడు అందరి హృదయాల్లో శివుడే ఉండి శివ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఈశ్వరుని సమీపమందు చేరుతారు. సాలోక్య సామీప్యాలు చేకూరిన శివభక్తులు శివుని రూపాన్ని సంతరించుకుంటారు, శివుని పోలి ఉంటారు. అట్టి వారికి సాధన ద్వారా ఈశ్వర శక్తులు ప్రాప్తమవుతాయి. శివనామస్మరణతో పరమేశ్వరునికి చేరువై చివరకు అభేద స్థితిలో ఆనందానుభవాన్ని ఆస్వాదిస్తారు. అట్టి ఆనందం పరమాత్మతో సాయుధ్యాన్ని తలపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మరచి బ్రహ్మకల్పాదులను కూడా అధిగమించి ఆనందంతో పరవశ స్థితిలో ఉండిపోతారు. ఇంతకు మించి జీవి తరించడానికి ఏముంటుంది? ఇట్టి ఆనందాన్ని ఇహలోకంలోనే పొందవచ్చు అంటున్నారు శంకరులు. అటువంటి తలపుల వలన కలిగిన ఆనందం ఎప్పటికైనా నిజమవుతుంది. కాకపోతే నిర్మలమైన భక్తితో ఓపికతో నిరీక్షించాలి. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరసుం. బ్రహ్మాది దేవతల యొక్క స్తవములతో, మహర్షుల యొక్క జయ జయ వచనములతో, ప్రమథగణముల యొక్క క్రీడలతో, హర్షాతిశయముచే సొంపుగా ఉన్న వృషభము యొక్క మూపురుమందున్నవాడు, నీలకంఠుడు, త్రినయనుడు, పార్వతీదేవి చేత కౌగిలించుకోబడిన శరీరము గలవాడు, చేతియందు మృగమును ధరించినవాడు, ఖండ పరశువు గలవాడు అగు నిన్ను ఎప్పుడు కాంచెదనో కదా. స్తోత్రపాఠములతో బ్రహ్మాదులు, జయ జయధ్వానములతో మహర్షులు, ఆటపాటాలతో ప్రమథగణములు కొలువ పార్వతీ సమేతుండై వృషభ వాహనంపై వేయించేయు నీ దర్శన భాగ్యము నాకెన్నడు లభించునో కదా అంటూ శంకరులు ఈ శ్లోకమందు కూడా పరమేశ్వరుని స్తుతిస్తూ ఆయన దివ్య దర్శన భాగ్యం ఎప్పుడా అని వేచి చూస్తున్నారు. ఆయన అభవుడు, దేవాదిదేవుడు, నీలకంఠరుడు, గిరిజాపతి, త్రినయనుడు, శంకరుడు, పశుపతి. ఆయన తర్వాతనే ఎవరైనా ఆయన క్రీగంటి చూపు కోసం
దేవతలు సైతం ఉవ్విళ్ళూరుతుంటారు. ఆయన దర్శనమైతే చాలు జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. పరవశించే నంది మీద పరమశివుడు ఉపవిష్టుడై పార్వతీదేవితో సహా విచ్చేస్తుంటే సాక్షాత్ వాణ్యనాథుడైన బ్రహ్మ స్తోత్రాలు చదువుతారు. తపోధనులైన మహర్షి పుంగవులు జయ జయధ్వానాలు చేస్తుంటారు. ప్రమథగణాలు తాండవం చలుపుతూ ఉంటారు. అటువంటి సదాశివుల్లో అర్ధభాగాన్ని అమ్మవారు పార్వతీదేవి పంచుకొని పరమ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అటువంటి శివుడు ఒక చేతిలో మృగాన్ని పట్టుకొని మరొక చేతిలో ఖండపరశువును ధరించి ఉంటాడు. ఆ పరమేశ్వరుని రూపం చూచి పరవశించని వాడెవడు? అలా శివుని తనివి తీరా చూస్తే చాలు, మరేదీ దర్శించవలసిన అవసరమే ఉండదు. ఆయనను కొలిచే భక్తులకు అట్టి రూపం హృదయంలో ముద్రితమైన నాడు ఏదో ఒకనాటికి ఆ ఆనందాన్ని పొందే యోగాన్ని చేజిక్కించుకోగలుగుతారు. నమఃశివాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శివానందలహరి.